హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదా కలెక్షన్స్. నేను సువచ్ల. ఈరోజు మనము క్రాప్ టాప్స్ అండి, అన్నీ కూడా క్రాప్ టాప్స్ అనమాట. 4-5 వెరైటీస్తో ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏ ఏజెస్లో ఉన్నాయి అనేసి ఈ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ నేను డిజైన్ చేసే డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మనము కస్టమైజ్ చేయించుకోవాలి ప్యాటర్న్స్ మీరు సెలెక్ట్ చేసుకుని అని అంటే ప్రీవియస్ వీడియోస్లో డిజైన్ చేసేవన్నీ కూడా రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటానండి. అవన్నీ కూడా చెక్ చేసుకుని బేబీకి సెట్ అవుతుంది అని ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇది వాట్సాప్ నెంబర్ అనమాట. అవి చెక్ చేసుకొని బేబీకి ఎలాంటి కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అనేసి చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఈరోజు ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం క్రాప్ టాప్స్ అండి. చాలా బాగున్నాయి అనమాట. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా రీసెంట్గా నేను వీడియోలో అయితే అప్డేట్ చేశానండి. ఇవన్నీ కూడా డబుల్ నెటెడ్ ఫ్యాబ్రిక్తో సెలెక్ట్ చేస్తున్నారండి అనేసి క్రాప్ టాప్స్. అలానే మనము బల్క్ ఆర్డర్తో పాటు నేను కొన్ని మనకి సేల్ గురించి డిజైన్ చేయించాను అనమాట. అవి బేబీ ఏజ్లో మీకు కలర్ కాంబినేషన్ అని నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నేను డ్రెస్ అవైలబుల్ ఉందనేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ని షేర్ చేస్తానండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని షేర్ చేస్తే వితిన్ 2 డేస్లో కొరియర్ చేసి మీకు ట్రాక్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాము. ప్రజెంట్ అన్నీ కూడా డిటీడీసీ అండ్ స్పీడ్ పోస్ట్ చేస్తున్నాం అనమాట. కంప్లీట్ అడ్రస్ని అండ్ విత్ మొబైల్ నెంబర్ని కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ హాఫ్ వైట్ అండ్ లెమన్ ఎల్లో షేడెడ్ అండి. మనకి నెట్ ఫ్యాబ్రిక్ కూడా లెమన్ ఎల్లో అండ్ గోల్డెన్ ఎల్లో షేడెడ్గా ఉంటుంది. ఇలాంటి క్రాప్ టాప్లో మనము సింగిల్ నెట్తో పీకో చేసి నార్మల్ పీకో అండ్ బై పీకోతో డిజైన్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి సేమ్ దీన్ని డబల్ ఫోల్డ్ చేసాము, అంటే ఇది డబల్ నెట్ అనమాట. అండ్ నెక్స్ట్ లేయర్ కూడా డబల్ నెట్టెడ్తో ఉంటుంది. 2 ఫ్లేయర్స్గా ఫోల్డ్ చేసామన్నమాట. ఇన్సైడ్ వచ్చేసి క్రాప్ టాప్లో మనకి 2 ఇంచెస్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది, 2 సైడ్స్ ఎక్స్ట్రా స్టిచెస్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి కొంచెం లూజ్ ఉంటే బేబీకి రోప్తో అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా సెట్ చేస్తున్నాం అనమాట. ఇన్సైడ్ స్టిచెస్ వచ్చేసి మనకి కొంచెం బేబీ హెల్దీ అయిందండి, 6 మంత్స్ తర్వాత కొంచెం టైట్ అవుతుంది అన్నప్పుడు ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాము. ఇది ప్రైజింగ్ వచ్చేసి 1350 రూపీస్ అండి, ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. ఇవి మనం సింగిల్గా కస్టమైజ్ చేయించుకుంటే మనకి 2000 ప్లస్ అవుతుందండి ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్కి. ఇవన్నీ ఈ ప్యాటర్న్ అయితే డబల్ నెటెడ్తో, అంటే మనకి ఫ్రంట్ 2 లేయర్స్ అండ్ బ్యాక్ 2 లేయర్స్తో ఉంటుంది. ఇన్సైడ్ సాటిన్ ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా కింద మనం చూస్తున్నాం కదా 7 ఇంచెస్ వరకు ఆర్గాంజా బార్డర్ని స్టిచ్ చేసాము. 2 సైడ్స్ కూడా చిన్న లేస్ అనమాట, మల్టీ కలర్, అంటే మనకి ఇక్కడ ఫ్లోరల్ మ్యాచ్ అయ్యేలాగా లేస్ని తీసుకుని 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసామన్నమాట. ప్యాటర్న్ చాలా బాగుంటుంది, చాలా ట్రెండింగ్గా కూడా ఉందన్నమాట. బేబీస్కి చాలా కంఫర్ట్గా ఉండేలాగా స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా చేసి ఇన్సైడ్లో కాటన్ యూజ్ చేసాము. అండ్ నెక్ పార్ట్ వచ్చేసి వీ నెక్తో ఉంటుంది. ఇలా ఎగ్జాక్ట్ షోల్డర్ దగ్గర మనకి వీ నెక్లా వస్తుంది అనమాట. చిన్న ఫ్రిల్ లాగా పెట్టి స్టిచ్ చేసి అవుట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న లేస్ని యూజ్ చేసాము. చాలా బాగుంటుంది, ట్రెండింగ్గా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి ట్రెండీగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ అని చెప్పొచ్చు. టాజిల్స్ని ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో మనం క్రాప్ టాప్ ఎలా తీసుకున్నాం సేమ్ అలానే తీసుకుని టాజిల్ని గోల్డెన్ ఎల్లో షేడెడ్తో ఉన్న డోరీని తీసుకున్నాం అనమాట. స్క్వేర్ టైప్గా ఉండేలా డిజైన్ చేసాము. దీనిలో 4 పీసెస్ని డిజైన్ చేసాము. సైజెస్ చెప్తానండి. 1 ఇయర్ సైజ్ అండ్ 2 ఇయర్స్. 1 ఇయర్ సైజ్ వచ్చేసి 2+ యూజ్ చేయొచ్చు, 2 ఇయర్స్ 3+ యూజ్ చేయొచ్చు, అండ్ 4 ఇయర్స్ వచ్చేసి 5+ యూజ్ చేయొచ్చు, అండ్ 5 ఇయర్స్ 1 2 3 4 ఇయర్స్ అనమాట. ప్రజెంట్ మన దగ్గర 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 1 2 3 4 మనం ఎక్స్ట్రా 1 to 2 ఇయర్స్ వరకు అయితే ఎక్స్ట్రాగా యూజ్ చేయొచ్చు. సైడ్ స్టిచెస్ ఆప్షన్ అండ్ లెంత్ ఎక్స్టెండ్లో 2 ఇంచెస్ అయితే ఎక్స్టెండ్ ఫోల్డింగ్ పెడుతున్నాం అనమాట. కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంది, చాలా యూనిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ ప్యాటర్న్ రీసెంట్గా ఆర్డర్ ఉందండి. వాటితో పాటు కొన్ని పీసెస్ని అయితే నేను డిజైన్ చేయించాను. ఈచ్ వన్ వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. దీనిలో 2 బార్డర్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ని యూజ్ చేసాము. 2 సైడ్స్ కూడా మనకి ఈ బార్డర్ని స్టిచ్ చేసాము. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ పింక్ అనమాట. ఇది వచ్చేసి బ్రైట్ పింక్ ఉంటుంది, లైట్ సీ గ్రీన్ షేడెడ్గా ఉంది. ఇది కూడా సేమ్ డబల్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అండి. మనకి మ్యాక్సిమం ఈ ఫ్యాబ్రిక్కి అవుతుంది అనమాట. కాస్ట్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా చెక్ చేసుకుని మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ప్లెయిన్ డోరింగ్ తీసుకుని గోల్డ్ అండ్ పింక్ డోరింగ్ తీసుకుని ప్లెయిన్ టాజల్స్ని డిజైన్ చేసాము. అండ్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మనకి బార్డర్ వచ్చేసి 6 to 7 ఇంచెస్ వరకు బార్డర్ తీసుకుని 2 సైడ్స్ కూడా
ఇలా చిన్న లేస్ని అయితే స్టిచ్ చేసాము. ఇన్సైడ్లో సాటిన్ ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది బేబీకి. అండ్ ఇక్కడ ఫ్లేయర్ చూస్తున్నాం కదా, 2 స్టెప్స్ అనమాట. సేమ్ మనం 2 స్టెప్స్తో డిజైన్ చేసామన్నమాట. 2 కూడా డబల్ ఫోల్డింగ్ చేసి ఉంటుంది, అంటే 4 ఫ్యాబ్రిక్స్ అనమాట. మనం ఇలా డబల్ చేసేటప్పటికి 2 లేయర్స్లో వస్తుంది. దీనిలో అవైలబుల్ ఉన్న సైజెస్ ఇవి కూడా 4 పీసెస్ని చేసాము. సేమ్ అండి, 1 2 3 4 ఇయర్స్ అనమాట. నేను యాక్చువల్గా 1 ఇయర్ అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫ్లోర్ లెంత్ అండ్ ఎలా అంటే ఒక 1 ఇయర్ ఎక్స్ట్రా యూజ్ చేసుకునేలాగా లెహెంగాలో 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్లో 1/2 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అండ్ 1/2 ఇంచ్ లూజ్ ఎక్స్ట్రాగా పెట్టి డిజైన్ చేస్తామన్నమాట. మేము డిజైన్ చేసేవన్నీ కూడా అలానే ఉంటుంది. ఎందుకు అనంటే కొంచెం హెల్తీ ఉండే బేబీస్ ఉండొచ్చు, కొంతమంది మీడియంగా ఉండొచ్చు. మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ రోప్ ఉంటుంది అండ్ ఇన్సైడ్లో స్టిచెస్ ఉంటుంది. కొంచెం హెల్తీగా ఉంటే ఓపెన్ చేసి యూజ్ చేసుకోవడానికి. ఇది బ్రైట్ పింక్ అండ్ లైట్ సీ గ్రీన్ షేడ్ అనమాట. చాలా క్లాసీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఫ్లోరల్ బార్డర్ వచ్చి ప్లెయిన్ మిడిల్లో అండ్ క్రాప్ టాప్ ప్లెయిన్గా ఉండడం. దీనిలో మనకి 4 పీసెస్, 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ అనమాట. ఇలా 4 పీసెస్ అవైలబుల్ ఉంది. బ్యాక్ కూడా మనకి ఇలా బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది. దీనిలోకి ఇలా చిన్న ఫ్రిల్ లాగా పెట్టి అడ్జస్ట్ చేసి ఉంటుంది అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ సెట్ అవుతుంది అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ అనమాట. మనకి హాఫ్ వైట్ ఫ్లోరల్ పైన పీచ్ కాంబినేషన్ అనేది ఉంది. నేను అలా 2 కాంబినేషన్స్గా తీసుకున్నాను. వీనెక్ ఇప్పుడు చాలా బాగుంది, బేబీస్కి వేసినప్పుడు బాగుంటుంది అనమాట. మ్యానిక్విన్కి వేసిన ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి ఇలాంటి ప్యాటర్న్లో. ఇవి వెళ్ళాయండి, కాకపోతే ఫొటోస్ ఇంకా రాలేదు. రీసెంట్గా చేస్తున్నాం కదా, రీసెంట్గా ఒక 10 days బ్యాకే స్టార్ట్ అయింది ఈ ప్యాటర్న్. మళ్ళీ ఫొటోస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది 1 ఇయర్ అండ్ 3 ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది. 1 ఇయర్ 1 to 2 ఇయర్ సైజ్కి తీసుకోవచ్చు. 3 to 4 ఇయర్ సైజ్ అనమాట. 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి 1350 ప్లస్ ఫ్రీ షిప్పింగ్. 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఫ్రీ షిప్పింగ్ లేదండి, యాక్చువల్గా మనం ఇచ్చేవన్నీ కూడా హోల్సేల్ ఆర్డర్వి కదా, మర్చిపోయాను. 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. డిటీడీసీ అండ్ స్పీడ్ పోస్ట్ చేస్తున్నాము. మీకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో అలా చెప్పి కొరియర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రాప్ టాప్ అండి. హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై స్లీవ్స్లా ఉంటుంది విత్ వైర్ పీకోతో అనమాట. ఈచ్ హ్యాండ్ వచ్చేసి మనకి 1.5 మీటర్ వరకు ఫ్లేయర్ అనేది ఇలా వైర్ పీకో చేసి ఉంటుంది. యోగ్ పార్ట్లో మనకి బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన, బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డబల్ షేడెడ్గా ఉంటుంది. సీ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ షేడెడ్ మిక్స్డ్గా ఉంటుంది అనమాట. దీనిపైన ఆరెంజ్ అండ్ పింక్ షేడెడ్లో వర్క్ అనేది ఉంటుంది, థ్రెడ్ వర్క్ అనమాట. టాజిల్స్ని కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో తీసుకున్నాము. కింద వచ్చేసి రేడియం పింక్ అనమాట. ఇది 3 to 4 మీటర్స్ వరకు ఫ్రీల్ ఉంటుంది. ఇన్సైడ్లో సాటిన్ ఉంటుంది. క్రాప్ టాప్ స్టైల్ చాలా బాగుంటుంది అనమాట. బ్యాక్ వచ్చేసి మనకి రోప్ ఉంటుంది. నార్మల్గా బ్లౌజెస్కి అయితే ఫుల్ బ్లౌజెస్ వచ్చేసి వేస్ట్ కింద వరకు కూడా వస్తాయి అనమాట. అలాంటి అవుట్ఫిట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయట్లేదండి. ఓన్లీ పట్టు లెహెంగాస్ మాత్రమే ఫుల్ లెంత్ బ్లౌజెస్లో డిజైన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా డిజైన్ చేసేవన్నీ కూడా క్రాప్ టాప్ స్టైల్లోనే మనము స్టిచ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది అండ్ బేబీకి కూడా మంచి అవుట్ఫిట్ అయితే కనబడుతుంది అనమాట. దీనిలో కూడా 4 పీసెస్ని డిజైన్ చేసాము. కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ షేడ్ అండ్ రేడియం పింక్ ఉంటుంది. 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 4 సైజెస్ వచ్చేసి మనకి 1 and 2 ఇయర్స్, 2 and 3 ఇయర్స్, 3 and 4 ఇయర్స్, 4 and 5 ఇయర్స్. ఈచ్ వన్ వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఈ కలర్ కాంబినేషన్లో లేదు, బేబీకి సెట్ అవుతుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి జూట్ ఫ్యాబ్రిక్ అండి. జూట్ వచ్చేసి మనకి డబల్ షేడెడ్లో ఉంటుంది, చెక్స్లా ఉంటుంది అనమాట. బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రైట్ పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్గా తీసుకుని ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ వచ్చేసి చిన్న సిరామిక్ స్టోన్స్తో ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేసాము. నెక్కి వచ్చేసి స్టోన్ వర్క్ ఉంటుంది డబల్ హ్యాండ్స్తో. విత్ బ్యాక్ వచ్చేసి రోప్ ఉంటుంది అనమాట. దీనిలో కూడా 4 పీసెస్ని స్టిచ్ చేసాము. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. 2 ఇయర్ సైజ్, 3 ఇయర్స్, 2, 3, 4, 5 ఇయర్స్. 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ వన్ 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ డబల్ షేడెడ్తో ఉంటుంది. బ్రైట్ పీచ్
పీచ్ అండ్ పింక్ మిక్స్డ్గా ఉన్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మనం చందేరి యూజ్ చేస్తున్నాం. ఇన్సైడ్లో కాటన్ ఉంటుంది. అండ్ లెహెంగా ఇన్సైడ్ వచ్చేసి మాక్సిమం అన్నింటిలో కూడా సాటిన్ ఉంటుందండి. కొన్నింటిలో మాత్రమే మనకి కాటన్ అండ్ సాటిన్ సెమీ క్రేప్ని యూజ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ప్యాటర్న్ వచ్చేసి డబల్ స్టెప్స్తో ఫ్లేయర్స్ కట్ అనమాట. సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ని స్టిచ్ చేసాము. ఇన్సైడ్ వచ్చేసి సాటిన్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ మనకి పోచంపల్లి చెక్స్ ప్రింట్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా చెక్స్లా ఉండి మనకి కాటన్ పైన ప్రింటింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది బ్లౌజ్. ఇవి కూడా క్రాప్ టాప్ స్టైల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి రోప్ ఉంటుంది. హ్యాండ్స్ మనం మెగా స్లీవ్స్ లాగా తీసుకుని నెటెడ్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసి చిన్న ఫ్రిల్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాము. చూడడానికి అయితే బేబీకి వేసిన తర్వాత మెగా స్లీవ్స్లా ఉంటుంది. దీనిలో కూడా 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా ట్రెండింగ్గా ఉంటుంది అనమాట. ట్రెండీ కాంబినేషన్ ఉంటుంది. పట్టు శారీ కాంబినేషన్లో ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగుందన్నమాట ఈ కాంబినేషన్. టాజల్స్ని మనం స్క్వేర్ టైప్గా డిజైన్ చేస్తాం కదా, డబల్ స్టెప్ ప్లేయర్తో. సైజెస్ వచ్చేసి 2 years, 3 years, 4 years అండ్ 5 years. 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 2, 3, 4 అండ్ 5 years 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఇవి వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసిన క్రాప్ టాప్స్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మనకి సైడ్ వచ్చేసి ప్యాచ్ వర్క్ లాగా సిరామిక్ స్టోన్స్ అండ్ పర్ల్స్ స్టిక్ చేసి ఉంటుంది అనమాట. ఇన్సైడ్లో సాటిన్ యూజ్ చేసాము. ఇది 2 and 3 years సైజ్, 3 and 4 years 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైసింగ్ వచ్చేసి మనకి 1250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. మీరు సైజ్ కూడా చూడండి, ఏ సైజ్కి తీసుకుని మనం ఎప్పటివరకు యూజ్ చేయొచ్చు అనేసి. వీడియో ఎండ్ వరకు చూస్తే ఏ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మన సెట్ అయ్యే కాంబినేషన్ బేబీకి లేని ప్యాటర్న్లో ఆర్డర్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. శాంపుల్ పీస్కి డిజైన్ చేసాము. లైట్ ఎల్లో షేడ్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ అనమాట. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వచ్చి. ఇన్సైడ్లో కాటన్ ఉంటుంది. డబల్ బోట్ నెక్ స్టైల్గా ఉంటుంది అనమాట. డబల్ నెట్టెడ్తో బోట్ నెక్గా డిజైన్ చేసి ఇక్కడ 2 లేస్ని సైడ్ వచ్చేసి సిరామిక్ స్టోన్స్తో ప్యాచ్ వర్క్ని, కింద మనకి చిన్న బార్డర్ అనమాట గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉన్న బార్డర్ని స్టిచ్ చేసాము. చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే. 2 and 3 years సైజ్, 3 and 4 years 1250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. దీనిలో ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ లైట్ పర్పుల్ కాంబినేషన్ అండి. మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డెన్ ఎల్లో షేడెడ్గా ఉంటుంది. ఫ్లోరల్ డిజైన్ మనకి పర్పుల్, ఆరెంజ్ అండ్ బ్రైట్ పీచ్తో ఉందన్నమాట. నేను కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఈ కలర్ కాంబినేషన్ని తీసుకున్నాను. ఇది 4 and 5 years సైజ్, 4 and 5 years సైజ్కి తీసుకోవచ్చు. ఒక పీస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. క్రాప్ టాప్ స్టైల్గా వస్తుంది. బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. సాటిన్ పైన మనకి 3D ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. కింద లెహెంగా వచ్చేసి 8 meters వరకు ఫ్లేయర్ ఉంటుందండి. ఇన్సైడ్లో సాటిన్ ఉంటుంది. ఇది సింగిల్ నెట్తో ఉంటుంది అనమాట. సైజ్ చెప్తాను నేను. 5 and 6 yearsకి తీసుకోవచ్చు. 5 years సైజ్ ఇది. ఇది డబల్ నెట్తో ఉంటుంది. 2 years, నెక్స్ట్ 3 years, 4 years అండ్ 5 years. 2 years, 3 years, 4 years అండ్ 5 years సైజ్ మాత్రం సింగిల్ స్టెప్తో ఉంటుంది. అన్నీ కూడా మనకి 8 meters అయితే ఫ్లేయర్ ఉంటుంది. 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. ప్యాటర్న్స్ చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్నింటిలో కూడా ఎక్స్ట్రా ఫోల్డింగ్స్ ఉంటుంది. సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ రోప్ ఉంటుంది. హోల్సేల్ ఆర్డర్ కోసం ఎంత కంఫర్ట్గా డిజైన్ చేస్తామో సేమ్ అవే పీసెస్ని ఎక్స్ట్రాగా డిజైన్ చేయించి నేను సేల్ అయితే చేస్తున్నానండి. చాలా బెస్ట్ ప్రైస్లో. అందరికీ కూడా ప్యాటర్న్ తెలుస్తుంది అండ్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి ఐడియా ఉంటుంది అనేసి బెస్ట్ ప్రైస్లో సేల్ చేయడం అనమాట. ఇది బ్రాసో ఫ్యాబ్రిక్తో ఉంటుంది. కింద వచ్చేసి కట్ వర్క్ బోర్డర్ స్టైల్గా పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంటుంది. ఒక పార్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి సాటిన్ క్రేప్ అనమాట. పైన మనకి 3D ప్రింట్ ఉంటుంది. దీనిలో మనకి బేబీ పింక్ అండ్ ఆరెంజ్ షేడెడ్గా ఉంది. నేను కాంట్రాస్ట్ లుక్ కోసం ఆరెంజ్ని తీసుకున్నాను. ఇన్సైడ్లో స్టిచెస్ ఉంటుంది. ఎక్స్టెండ్ ఫోల్డింగ్, అన్నింటిలో కూడా ఎక్స్టెండ్ ఫోల్డింగ్ అయితే ఉంటుందండి. దీనిలో 2 pieces అవైలబుల్ ఉన్నాయి. ఇది 1 and 2 years సైజ్, 5 and 6 years సైజ్. 1 and 2 years, 5 and 6 years సైజ్. 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. నెక్స్ట్ కొన్ని ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్లో సింగిల్ పీసెస్తో ఉన్నాయి అండ్ నెక్స్ట్ కొన్ని పోచంపల్లి స్టైల్లో ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి క్రాప్ టాప్ స్టైల్లో డిజైన్ చేసిన బ్లౌజెస్ అండి. సైజెస్ చెప్తాను. బ్లౌజ్ వచ్చేసి ఆనంద్ గ్రీన్ అనమాట. ఆనంద్ గ్రీన్ షేడెడ్తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా. ఇన్నర్లో వచ్చేసి కాటన్ ఉంటుంది. ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ ఇవన్నీ కూడా డబల్ నెట్టెడ్తో ఆర్డర్ ఉన్నవండి. వాటితో పాటు చేస్తున్నాను. ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ అండ్ బార్డర్ ఉంటుంది.
టాజిల్స్ని మనం స్క్వేర్ టైప్గా డిజైన్ చేస్తున్నాం కదా, అలా 4 పీసెస్ ఉన్నాయన్నమాట. సైజెస్ చెప్తాను. 6 and 7 ఇయర్స్కి తీసుకుని మనం 8 ఇయర్స్ ప్లస్ అయితే యూజ్ చేయొచ్చండి. 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా అండి, చాలా బాగుంటుంది. ఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఉంటుంది. ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ బార్డర్ అనేది చాలా ట్రెండింగ్ ఉంటుందండి, ట్రెండీగా ఉంటుంది అనమాట. ట్రెడిషనల్లోనే మనకి ఇలాంటి క్రాప్ టాప్ స్టైల్గా కనబడుతుంది అనమాట. ఇది మా ఓన్ ప్రింట్, అంటే మేము డిజైన్ చేయించుకుంటాం అనమాట ఫ్యాబ్రిక్ పైన. అలా కట్ వర్క్ బార్డర్ లాగా కట్ చేసి స్టిచ్ చేస్తాము. 6 and 7 ఇయర్స్ సైజ్ 8 ఇయర్స్ ప్లస్ యూజ్ చేయొచ్చు అనమాట. 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. టోటల్ 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కలర్ కాంబినేషన్ బేబీకి సెట్ అవుతుంది, ప్యాటర్న్ బాగుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నాము సీక్వెన్స్ బ్లౌజ్ అండి. పైన మళ్ళీ సీక్వెన్స్ బ్లౌజ్ అనేది బేబీకి సీక్వెన్స్ వర్క్ ఎక్కడ కూడా రఫ్గా టచ్ అవ్వకుండా ఉండడానికి పైన నెటెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి చిన్న ఫ్లేయర్ లాగా మనకి ఇలా నెటెడ్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్గా పెట్టాము. హ్యాండ్స్ కూడా 3 స్టెప్స్ ఉంటుంది. 3 స్టెప్స్తో ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది. ఇన్సైడ్లో మనకి సైడ్ స్టిచెస్ కూడా ఉంటుంది. క్రాప్ టాప్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్తో చెక్స్ ఫ్యాబ్రిక్ అండి. లాస్ట్ వచ్చేసి మనకి పీకో ఉంటుంది. ఇది 5 and 6 ఇయర్స్ సైజ్కి తీసుకోవచ్చు. 7 ప్లస్ యూజ్ చేయొచ్చు. 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రాప్ టాప్ స్టైల్ అనమాట. కింద మనకి 8 మీటర్స్ అయితే ఫ్రిల్ ఉంటుంది. బ్లౌజ్ సిల్వర్ బనారస్తో చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ డబల్ పెప్లం అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఫ్యాబ్రిక్ని డబల్ పెప్లంలా స్టిచ్ చేస్తారు. ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ చాలా నీట్గా ఫినిష్ చేస్తారనమాట. ఇన్సైడ్ కూడా మనకి కాటన్ ఉంటుంది. సైడ్ స్టిచెస్ అయితే ఆప్షన్ ఉంటుంది. హ్యాండ్స్ మనకి 3 స్టెప్స్తో ఉంటుందండి. ఫ్లేయర్ హ్యాండ్స్ అనేది స్టిచ్ పార్ట్ అంతా కూడా అవుట్ సైడ్ ఉంటుంది. అలా అయ్యేటప్పటికి బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ డే మొత్తం ఉంచుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఉంచేసుకుంటారు అనమాట. కిడ్స్ ఇలా డిజైన్ చేస్తే మనం డిజైన్ చేయించుకున్నా కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అండి. ఇన్సైడ్లో మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. సెమీ క్రేప్తో స్టిచ్ చేసాము. కాంట్రాస్ట్గా చిన్న బార్డర్ని క్రాప్ టాప్ కింద మనకి ఇక్కడ ఫ్లేయర్ అటాచ్ చేస్తున్నాం కదా, అక్కడ చిన్న బార్డర్ని స్టిచ్ చేస్తున్నాం అనమాట. 6 and 7 ఇయర్స్ సైజ్ 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లో అండి. మనం సింగిల్గా డిజైన్ చేయించుకుంటే 1850 2000 ప్లస్ అవుతుంది అనమాట. మనం అలా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇది కూడా డబల్ నెట్టెడ్తో అండి. నేను చెప్తున్నాను డబల్ నెట్తో ఏం డిజైన్ చేసామనేసి. అవి మనకి ఇప్పుడు పట్టు శారీ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి. రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. దీనిలో కూడా 4 పీసెస్ డిజైన్ చేసాము. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఫొటోస్ని తీయలేదండి, అందుకనే యాడ్ చేయట్లేదు. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఏ సైజెస్ ఉన్నాయి అండ్ ఎలాంటి కలర్ కాంబినేషన్స్ అని ఐడియా ఉంటుంది. దాని తర్వాత మనకి సెట్ అవుతుంది బేబీకి కలర్ కాంబినేషన్ లేదు అని అంటే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 2 పీసెస్ అండి. ఇది 5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్, 6 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్ అంటే 3 సైజెస్ తీసుకోవచ్చు. 5 6 7 3 సైజెస్కి తీసుకోవచ్చు. రాయల్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ అనమాట. మనం శారీ ఫ్రాక్లో చాలా పీసెస్ని చేసామండి. మనం చూస్తున్నాం ఇప్పుడు క్రాప్ టాప్ అనమాట. పెప్లం స్టైల్తో పోచంపల్లి ప్రింట్తో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లేయర్ అనేది 4 మీటర్స్ ఉంటుంది అనమాట. టాజిల్స్ని కూడా కాంట్రాస్ట్గా బ్లౌజ్తో తీసుకున్నాము. ఇది వచ్చేసి 4 to 5 మీటర్స్ వరకు ఫ్రీల్ ఉంటుంది. ఇన్సైడ్ మనకి సాటిన్ ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది బేబీకి, చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. సైజెస్ 6 and 7 ఇయర్స్, 7 and 8 ఇయర్స్. 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 6 and 7 ఇయర్స్, 7 and 8 ఇయర్స్. 6 7 8 ఇయర్స్కి తీసుకోవచ్చు అనమాట. 3 పీసెస్ 4 పీసెస్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నాము క్రాప్ టాప్ చాలా బాగుంది. రేడియం రెడ్ కలర్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రాసో ఫ్యాబ్రిక్తో యాష్ కలర్ అండ్ సిల్వర్ షేడ్ మిక్స్డ్గా ఉంటుంది. బ్రాసో ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎంబోజ్ అయినట్లు ఉంటుంది అనమాట. ఈ ఫ్లవర్ డిజైన్ చూస్తున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ డిజైన్ అనేది ఎంబోజ్ అయినట్లు ఉంటుంది. కాంట్రాస్ట్గా గోల్డ్ తీసుకుని యాష్ కలర్తో డోరీ టాజల్స్ని తీసుకున్నాం అనమాట. ఇది కూడా 6 7 8 ఇయర్స్ అండి. చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. మనకి ఇన్సైడ్లో సాటిన్ వస్తుంది. 4 to 5 మీటర్స్ వరకు ఫ్రీల్ ఉంటుంది అనమాట. కింద అంతా కూడా మనకి గాగ్రా స్టైల్ కోసం వైర్ పీకోని చేసాము. కలర్ కాంబినేషన్ యాష్ అండ్ టొమాటో రెడ్ షేడెడ్గా ఉంటుంది. 6 7 8 ఇయర్స్. నెక్స్ట్ ఈ కాంబినేషన్లో లాస్ట్ టైం కూడా సేల్ చేసామండి విత్ బార్డర్తో అనమాట. ఇప్పుడు క్రాప్ టాప్ స్టైల్గా పెప్లం బ్లౌజ్తో బ్యాక్ డోరీ రోప్ ఉంటుంది అండ్ సైడ్కి వచ్చేసి టాజల్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా 6 7 6 7 8 ఇయర్స్కి తీసుకోవచ్చు. 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 6 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి.
నెక్స్ట్ క్రాప్ టాప్ స్టైల్లో బెనారస్ ఫ్యాబ్రిక్తో డబల్ నెటెడ్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసామండి. పర్పుల్ కాంబినేషన్ అండ్ మెహందీ గ్రీన్ షేడ్ అనమాట. ఇలాంటివి కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఓన్లీ మనం ఆర్డర్ ఉంటేనే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ని డిజైన్ చేయగలం. ఇది కూడా బ్రాసో ఫ్యాబ్రిక్తో గోల్డ్ అండ్ పర్పుల్ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్డ్గా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి 2 ఇంచెస్ హ్యాండ్స్, చిన్న ఫ్లేయర్ లాగా మెగా స్లీవ్స్లో పెట్టి ఉంటుంది. ఇన్సైడ్ సాటిన్ ఉంటుంది, డబల్ నెట్టెడ్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చి బార్డర్ కూడా మనకి బెనారస్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. పైన వచ్చి చిన్న లేస్ ఉంటుంది అనమాట. క్రాప్ టాప్ స్టైల్గా చాలా బాగుంటుంది. 3 and 4 years, దీనిలో 2 pieces అవైలబుల్ ఉన్నాయి. 3 and 4 years, 5 and 6 years 3 సైజెస్కి తీసుకోవచ్చు. 3, 4, 5, 6 4 సైజెస్కి తీసుకోవచ్చు. 2 pieces అవైలబుల్ ఉన్నాయి. కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్స్ కూడా చూడొచ్చు అండి, చాలా సాఫ్ట్ ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాము. ఇది బనారస్ వచ్చేసి మనకి ఆనంద్ గ్రీన్ అండ్ నావీ బ్లూ షేడెడ్గా ఉంటుంది. కాంట్రాస్ట్ లుక్ కోసం నేను ఆనంద్ గ్రీన్ షేడెడ్ మిడిల్లో తీసుకున్నాను. అండ్ ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నప్పుడు మనకి మిడిల్లో ప్లెయిన్ ఉంటే చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట. అండ్ పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది. బార్డర్ మనకి గోల్డ్ అండ్ సీ గ్రీన్ షేడ్తో ఉంటుంది. ఇన్సైడ్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. బ్లౌజ్లో సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ లెంత్ ఎక్స్టెండ్ కూడా ఉంటుంది. దీనిలో కూడా 2 pieces అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ వచ్చేసి 4 and 5 years, 6 and 7 years 2 pieces 4 సైజెస్ అండి. 4, 5, 6, 7 2 pieces అవైలబుల్ ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ సైజ్ బేబీకి సెట్ అవుతుంది అంటే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇవి వచ్చేసి డబల్ నెటెడ్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసినవండి. ఇవన్నీ కూడా 1350 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. నెక్స్ట్ క్రాప్ టాప్ స్టైల్లోనే బేబీకి డిజైన్ చేసిందండి. ఇది వచ్చేసి 4 meters ఫ్రిల్ ఉంటుంది. ఇక్కడ మనకి వైపీకో అనేది చూడొచ్చు. ఎంత ఫ్రిల్ కావాలి అంటే మినిమం 4 meters ఉండాలన్నమాట. మనం డిజైన్ చేయించుకున్నా కూడా టాజల్స్ని ఇలా డిజైనర్ టాజల్స్ని అయితే స్టిచ్ చేసాము. అండ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న పర్ల్స్ని స్టిచ్ చేసామండి. హ్యాండ్స్ మనకి 3 steps ఈచ్ హ్యాండ్ వచ్చేసి 2 meters అయితే ఫ్రిల్గా పెట్టి ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్టెండ్ ఫోల్డింగ్ అండ్ సైడ్ స్టిచెస్ ఉంటుంది అనమాట. బ్యాక్ రోప్ ఉంటుంది, మనం కొంచెం లూజ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 and 2 years సైజ్ అండి. 2+ యూజ్ చేయొచ్చు. 1 year and 2 yearsకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఇది కూడా ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్తో పింక్ అండ్ రాయల్ బ్లూ షేడ్ అండి. టాజల్స్ని మనం కాంట్రాస్ట్గా ఇలా తీసుకున్నాము. ప్యాచ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. ఇన్సైడ్లో వచ్చేసి సెమీ క్రేప్ని యూజ్ చేసాము. ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ పైన చిన్న బార్డర్ ఉంటుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో. హ్యాండ్స్ వచ్చేసి ప్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది. 2 and 3 years సైజ్కి తీసుకోవచ్చు. 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. లాస్ట్ టైం చూసాము మనం ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అనమాట. ఈ బేబీ వేసుకున్న ఫొటోస్ వచ్చాయండి. అండ్ డీపీస్ని కూడా పెట్టుకున్నారనమాట. లాస్ట్ టైం రాయల్ బ్లూ అండ్ ఫ్లోరల్ డిజైన్లో తీసుకున్నారు. చాలా బాగుంది ఆ పాపకి. అండ్ చాలా ఫెయిర్ ఉంది. హెల్దీగా అలా చబ్బీగా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ అనేది. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ అయితే చాలా ట్రెండింగ్ ఉంది. ప్యాటర్న్ ఇలాంటిది లేదు అండ్ కలర్ కాంబినేషన్స్ బాగుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఈ ఫుల్ హ్యాండ్స్లో డిజైన్ చేసినవన్నీ కూడా 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి. మినిమం ఇక్కడ అయితే మనకి 6 meters ఫ్లేయర్ ఉంటుంది. ఇన్సైడ్లో క్యాన్ యూజ్ చేసాము అండ్ సాటిన్ యూజ్ చేసాము. చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు అనమాట. ఇది 4 and 5 years సైజ్ అండి. 1050 ప్లస్ షిప్పింగ్. ఫుల్ హ్యాండ్స్ ఉన్న ఈ ప్యాటర్న్ అన్నీ కూడా 1050 ప్లస్ షిప్పింగ్. ఏ సైజ్కి తీసుకుని ఎప్పటి వరకు యూజ్ చేయొచ్చు అనేసి నేను చెప్తూ ఉంటాను. చెక్ చేసుకుని ఆ సైజెస్లో సెట్ అవుతుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. 3 years సైజ్ 4+ యూజ్ చేయొచ్చు. 2 and 3 years సైజ్. హాఫ్ వైట్ అండ్ నావీ బ్లూ షేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ నావీ బ్లూ షేడ్. 2 years సైజ్ 3+ యూజ్ చేయొచ్చు. 1050 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో షేడ్ 4 and 5 years సైజ్ ఫుల్ హ్యాండ్స్తో ఉంటుంది. దీనిలో 2 pieces అవైలబుల్ ఉన్నాయి. 4 and 5 years, 6 and 7 years. నెక్స్ట్ మెహందీ గ్రీన్. ఈ షేడ్ చాలా ట్రెండింగ్ ఉంది, చాలా బాగుంటుంది కూడా. ఫ్లోరల్ బ్లౌజ్ డిజైన్లో కూడా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అనేది. దీనిలో 2 years and 3 years సైజ్ అవైలబుల్ ఉంది. టాజల్స్ కూడా మనకి డిజైనర్ టాజల్స్ వస్తుంది. కాంట్రాస్ట్గా ఇలా డిజైన్ చేసినవి అనమాట. నెక్స్ట్ సైజ్ 6 and 7 years. 6 and 7 years. 1050 ప్లస్ షిప్పింగ్. ఫుల్ హ్యాండ్స్ మీరు చూడొచ్చు. చాలా ప్రోగ్రామ్స్లో ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలా బేబీకి బాగుంటుంది అనిపించినప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. 6 and 7 years, 5 and 6 years. ఇవి మినిమం 6 meters ఫ్రిల్ ఉంటుంది. కాంట్రాస్ట్గా డిజైన్ చేస్తాము. చాలా బాగుంటుంది అనమాట. బేబీకి చాలా ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఈచ్ వన్ 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. 5 and 6 years సైజ్. 6 and 7 years. రెడ్ అండ్
మనకి గోల్డ్ షేడ్ పైన ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్గా ఉంది. టొమాటో రెడ్ షేడ్ వస్తుంది. ఇన్సైడ్లో క్యాన్ ఉంటుంది. అండ్ సాటిన్ అండ్ సెమీ క్రేప్ ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ చేసామన్నమాట. లెహెంగా ఇన్నర్కి. బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది. 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. నెక్స్ట్ యాష్ కలర్ అండ్ పీచ్ అనమాట. బ్రైట్ పీచ్ అండ్ పింక్ షేడెడ్ మిక్స్డ్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్లోరల్లో చూస్తే బ్లౌజ్ ఫ్లోరల్లో పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ మ్యాచ్ అవుతుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్. ఈ 2 కాంబినేషన్స్లో కూడా డిజైన్ చేసాము. అండ్ చాలా పీసెస్ వెళ్ళాయి. కొన్ని ఫొటోస్ వచ్చాయి. వాటిని నేను టెలిగ్రామ్లో యాడ్ చేశాను. ఒకసారి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయొచ్చు అనమాట. ఆర్డర్ ప్లేస్ చేసే ముందు అవుట్ఫిట్ ఎలా ఉంది అనేసి ఐడియా ఉంటుంది. 3 and 4 years, 4 and 5 years 2 pieces అవైలబుల్ ఉన్నాయి. 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. నెక్స్ట్ నావీ బ్లూ అండ్ మస్టర్డ్లో ఈ షేడ్ చూసాము. 2 and 3 year సైజ్ 3 pieces అవైలబుల్. ఈ కాంబినేషన్లో వేసుకున్న బేబీ ఫొటోస్ని అయితే నేను యాడ్ చేశానండి, చెక్ చేయండి. చాలా బాగుంది. 4 and 5 years, 5 and 6 years 2 pieces అవైలబుల్ ఉన్నాయి. 1050 ప్లస్ షిప్పింగ్. రీసెంట్గా తీసుకున్నారు ఈ కలర్ కాంబినేషన్లో. సింగిల్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది. బేబీ చాలా ఫేర్ ఉంది. చాలా మంచి లుక్ ఉందన్నమాట. చాలా ట్రెండీగా యూజ్ చేయాలి, ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండాలి అన్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చుతుందండి. ఫుల్ హ్యాండ్స్తో 6 year సైజ్, 5 and 6 year సైజ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. 1050 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ కొన్ని సింగిల్ పీసెస్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా 1050 and 1250 అనమాట. చూద్దాము. ఇది లాస్ట్ టైం బ్లాక్ చేశారు అండ్ తర్వాత రెస్పాండ్ అవ్వలేదన్నమాట. అలా చేయకండి. మీకు బాగుంది, సెట్ అవుతుంది బేబీకి అన్న వాళ్ళు ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుందండి. ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేశారో, ఆర్డర్ చేశారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ రిప్లైస్ కూడా ఉంటుంది. అలానే మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ని షేర్ చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి. పేటిఎం అండ్ గూగుల్ పే, ఫోన్పే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వాటిని నేను మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి 8 and 9 year సైజ్కి తీసుకోవచ్చు అండి. 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. చాలా డిజైనర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. 8 and 9 years 10+ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మా బెనారస్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. 5 and 6 year సైజ్ 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. చాలా సాఫ్ట్ ఉంటుంది. ఫ్రిల్ హ్యాండ్స్ కానివ్వండి, లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట బేబీస్కి వేసినప్పుడు. దీనిలో 2 pieces అవైలబుల్ ఉన్నాయి. 5 years and 6 year సైజ్. ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్రాసో వచ్చేసి ఫ్లోరల్ గోల్డ్ పైన గ్రీన్ అండ్ సీ గ్రీన్ షేడెడ్గా ఉంటుంది. 7 year సైజ్ అండి. 6+ అనమాట. కొంచెం హెల్తీగా హైట్ ఉండే బేబీస్కి సెట్ అవుతుంది. 7 year సైజ్కి తీసుకోవచ్చు. 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. దీనిలో కలర్ కాంబినేషన్ 2 pieces అవైలబుల్ ఉన్నాయి. 6 and 7 year సైజ్. 6 and 7 year సైజ్ 3 pieces అవైలబుల్. ఈ ప్యాటర్న్ లాస్ట్ టైం నేను ఫొటోస్ని కూడా యాడ్ చేశానండి. యాక్చువల్గా ఇప్పుడు బేబీ ఫొటోస్ని యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే ఇవన్నీ కూడా అవుట్ఫిట్స్ మీకు ఎలా ఉంది అనేసి ఐడియా ఉంటుంది. ఒక సేల్ వీడియోలో నేను బేబీ వేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా పక్కనే ఫోటోని యాడ్ చేశాను అనమాట స్క్రీన్ పైన. వెంటనే బుక్ చేసుకున్నారండి. ఎలా అంటే అవుట్ఫిట్ చూసినప్పుడు మనకి బేబీకి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేసి ఐడియా వస్తుంది. అలా మీరు ఇప్పుడు చెక్ చేసుకోవాలి అంటే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఒకసారి చూడండి. ఫొటోస్ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి అవుట్ఫిట్ బాగుంది, ప్యాటర్న్ బాగుంటుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇది 9 and 10 year సైజ్ అండి. పెప్లమ్ స్టైల్ వస్తుంది. డిజిటల్ ప్రింట్తో ఉంటుంది. చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా మంచి యూనిక్గా ఉంటుంది అనమాట. 2 pieces అవైలబుల్ ఉన్నాయి. 1050 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. దీనిలో కొన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. సింగిల్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ సైజెస్ చెప్తూ నేను మీతో షేర్ చేస్తాను. 9 and 10 year సైజ్ 1250 ప్లస్ షిప్పింగ్. 8 and 9 year సైజ్. దుపట్టా వస్తుంది. క్రాప్ టాప్ స్టైల్ ఉంటుంది. ఫ్లేయర్ హ్యాండ్స్, బటర్ఫ్లై స్లీవ్స్గా ఉంటుంది. 8 and 9 year సైజ్ 1250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. సేమ్ ఉంది. 9 and 10 year సైజ్ 1250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. సింపుల్గా వేయాలి, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉండాలి, బేబీకి మంచి అవుట్ఫిట్ ఉండాలి అనిపిస్తే చాలా బెస్ట్ ప్రైస్లో, ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జీ అని చెప్పొచ్చు అండి. ఆ ప్రైజింగ్లో 8 and 9 year సైజ్. డార్క్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ షేడెడ్గా ఉంటుంది. చాలా బాగుంది. 1250 ప్లస్ షిప్పింగ్. 7 and 8 year సైజ్ స్కై బ్లూ అండ్ పింక్ కాంట్రాస్ట్గా మనకి దుపట్టా టొమాటో రెడ్ షేడెడ్తో తీసుకున్నాము. 8 and 9 year సైజ్ 1250 ప్లస్ షిప్పింగ్.
ఈ ప్యాటర్న్ అన్నీ కూడా ఫ్లేయర్ హ్యాండ్స్తో ఉన్నవన్నీ కూడా విత్ దుపట్టా ఉన్నవన్నీ 1250 ప్లస్ షిప్పింగ్ అండి. 7 and 8 year సైజ్, లెమన్ ఎల్లో అండ్ కాంట్రాస్ట్ దుపట్టా పింక్ షేడ్తో ఉంటుంది. అండ్ ఫ్లోరల్ అంతా కూడా మనకి గోల్డ్ షేడ్ పైన కాంట్రాస్ట్గా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. 1250 ప్లస్ షిప్పింగ్. లాస్ట్ పీస్ 7 and 8 year సైజ్, 9+ యూజ్ చేయొచ్చు. కాంట్రాస్ట్గా గ్రీన్ దుపట్టా ఉంటుంది, మెహందీ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. 8 and 9 year సైజ్, 1250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఇవన్నీ కూడా క్రాప్ టాప్స్ అండి, ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలర్ కాంబినేషన్స్ అనమాట. నెక్స్ట్ ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి అనేసి ఒక 20 days తర్వాత అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుందండి. అప్పుడు సేల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ బేబీకి సెట్ అవుతుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.